వెల్కమ్ టు లేపాక్షి వచ్చేసి ఇప్పుడే కర్ణాటక బార్డర్ దాటాం. మనం ఆంధ్ర బార్డర్ వచ్చేసాం. ఇది లేపాక్షి విలేజ్. ఇది ఈ కాన్స్టెన్సీ వచ్చి బాలకృష్ణ గారి కాన్స్టెన్సీ హిందూపురం. ఇక్కడ నుంచి మనం లేపాక్షికి వెళ్దాం. ఇక అక్కడ ఏముంటుందో లాస్ట్ మా ట్రిప్ లో లాస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇది. రండి వెళ్దాం. హై ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు అనంతపూర్ దగ్గరలో లేపాక్షి టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లోపల ఒకటి హ్యాంగింగ్ పిల్లర్ ఉంటుంది. కింద నుంచి ఏదైనా బట్ట కానీ ఏదైనా వేసి లాగితే 90%, ఇంతకుముందు 100% వచ్చేది, కొంచెం ఏదో జరిగినట్టుంది, 90% వస్తుంది. ఇంకా లోపల చరిత్ర ఎట్లుంటుందో అనేది మనం వెళ్ళి చూసి విని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ముందుగా మనం లేపాక్షి చేరుకున్నాం. మనకు ముందుగా కనిపించేదే ఈ నంది విగ్రహం. ఈ నంది చూసారు కదా, గుడి దగ్గరలో మనం ఎంట్రీ కాగానే ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చేదే నంది. ఈ నంది వచ్చేసి 20 ఫీట్ల హైటు, 30 ఫీట్ల వెడల్పుతో ఉంటుంది. ఇది ఏకశిల విగ్రహం మీద చెక్కబడి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ నంది ఇది. దీనికి పువ్వుల హారం మరియు గంటల హారంతో చెక్కబడి ఉంది. మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా జటాయు పక్షి. ఇది అక్కడ పార్క్ ఉంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మేము అనంతపూర్లో ఉన్నటి లేపాక్షి మందిరానికి వచ్చాము. లోపల ఎట్లుంటుందో ఏందో చూసిన తర్వాత మీకు పూర్తిగా వివరిస్తాను. వెళ్దాం పదండి. మాది ఈరోజు మా టూర్లో లాస్ట్ డే ఇది. హైదరాబాద్ వెళ్తుంటే కర్ణాటక బార్డర్ దాటంగానే, బెంగళూరు దాటంగానే మాకు లేపాక్షి అని విలేజ్ కనిపించింది. సరే విజిట్ చేద్దామని వచ్చాము. చూద్దాం పండి లోపల. హిందూపురం దగ్గర 14 కిలోమీటర్లు. ఎక్కడ ఉన్నాము? లేపాక్షి. ఎక్కడ ఇది? ఆంధ్రప్రదేశ్, అనంతపూర్, హిందూపురం దగ్గర. మన కర్ణాటక బార్డర్ దాటిన వెంటనే, కర్ణాటక బార్డర్ దాటిన వెంటనే ఫస్ట్ వచ్చే విలేజ్ ఇదే. బాలకృష్ణ నియోజకవర్గం ఇది. ఓకే. టిఫిన్ ఎట్లు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మస్తు. ఒక 10 రోజుల తర్వాత బయట కేరళ, తమిళనాడు తిని ఆంధ్రాకి వచ్చే రుచులు చూస్తే మన రుచి దొరికిందా? చాలా బాగా దొరికింది. మనం పైకి వెళ్తున్నాం గుడి లోపలికి. ఈ లేపాక్షికి పేరు ఎట్లొచ్చిందంటే రావణాసుడు సీతమ్మదేవిని అపహరించి తీసుకెళ్లే టైంలో జటాయుతోని యుద్ధం జరుగుతుంది. ఆ టైంలో జటాయుని రావణాసుడు యుద్ధంలో కొడితే ఆ జటాయు వచ్చేసి ఈ ప్లేస్లో పడ్డదంట. అప్పుడు రాముడు చూసి ఆ జటాయుని చూసి లే పక్షి అని పిలిస్తే ఆ పక్షి లేవడం జరిగిందంట. దాని మూలంగాన ఇక్కడ లేపక్షి అని పేరు వచ్చిందని చరిత్ర. వెళ్దాం, మనం లోపలికి వెళ్దాం. లోపలికైతే మొబైల్ ఫోన్స్ అలౌడ్ లేదు. చూద్దాం, మనం ఎంత వీలైతే అంత చూపిద్దాం. ఈ గుడి వచ్చేసి వీరభద్ర స్వామి గుడి మరియు శివుని గుడి ఉంటుంది లోపల. ఇది 1600వ శతాబ్దంలో వీరుపన్న, వీరన్న అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసి నిర్మించారు. దీంట్లో 70 పిల్లర్స్ ఉంటాయి. 70 పిల్లర్స్లో 69 పిల్లర్స్ నేల కానుకొని ఉంటాయి. ఒక్క పిల్లర్ మాత్రం గాల్లో వేలాడుతుంటుంది. చూడండి, అప్పట్లో పూర్తిగా వచ్చేది, ఇప్పుడు 90% వస్తుంది. 1300 years back వెజిటబుల్స్ జ్యూస్ తీసి ఆ జ్యూస్ ని బాయిల్ చేసి దాన్ని వస్తుంది కదా కలర్. ఇప్పుడు బీట్రూట్ చేస్తే వస్తుంది కదా కలర్, దాంట్లో పెయింట్ చేసిండేది. బట్ నాట్ బీట్రూట్. చూడండి, రెడ్ లేదు, కొన్ని రెడ్ ఉండే చోట్లలో మీకు చూడొచ్చు. క్యారెట్ అలా వెజిటబుల్స్ అంటే అప్పుడంతా క్యారెట్ అంతా బ్రిటిష్ వెజిటబుల్స్, అప్పుడు లేదు. ఇక్కడ చిక్కే వెజిటబుల్స్ లో చేసినారు. 1300 లేపాక్షి చీరలో ఇదే ప్రింట్స్ వేస్తారు. ఇప్పుడు మనకు పైన కనిపిస్తున్నాయి కదా ఆ పెయింటింగ్స్. అప్పట్లో ఈ లేపాక్షి నిర్మించిన టైంలో ఆకుకూరలు, కాయగూరలతో వచ్చిన రసంతో వేసిన వంటి ఈ పెయింటింగ్స్. ఇప్పుడు ఇక్కడ లేపాక్షిలో ఈ పెయింటింగ్స్ని చీరలుగా వాడుతున్నారు డిజైన్స్కి. ఇప్పుడు మనకి పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, మొత్తం 70 పిల్లర్స్ ఉంటాయి. ఇందులో 69 నేల ఆని ఉంటాయి. ఒకటి చూశారు కదా గాల్లో తేలుతుంటుంది, చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా లేపాక్షి గుడి లోపల ఉన్న కళ్యాణ మండపం. నిర్మాణంలో ఉండి ఆగిపోయిన కళ్యాణ మండపం. ఇది ఎందుకు ఆగిపోయిందంటే వాళ్ళు కట్టే టైంలో వీరప్పన్న ఆయన వీరన్న కట్టే టైంలో రాజుగారికి సమాచారం ఇవ్వడం జరిగిందంట. మీ సమాచారం లేకుండానే గుడి కట్టారు, మండపం కట్టారు అని చెప్పి.
అయితే అది తెలుసుకున్న రాజుగారు కోపం మీద బయలుదేరి వీళ్ళకి శిక్షిద్దామని వస్తుంటే వాళ్ళకు తెలిసి వాళ్ళు మమ్మల్ని ఎట్లయినా రాజుగారు శిక్షిస్తారని చెప్పి తనంతట తాను శిక్ష చేసుకున్నాడంట విరుపన్న. తన కనుగుడ్లని తీసి గోడకేసి కొట్టిండు. పక్కన మీరు చూస్తే మీకు కనిపిస్తాయి ఇప్పటికీ ఆ రక్తం మడగలు అలాగే ఉన్నాయి. మీకు చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మరకలు. 1902 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో ఈ మరకలని టెస్ట్ చేయడం జరిగిందంట ల్యాబ్లో. రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఇవి నిజంగా రక్తం మరకలని వచ్చిందంట. పదండి ముందుకెళ్దాం. ఈ ముందు కనిపిస్తుంది కదా, ఈ కనిపించేదే వినాయకుడిది విగ్రహం. ముందుగా మనం వీరభద్రస్వామి గుడి లోపలికి రాగానే వినాయకుడి దర్శనం చేసుకోవాలంట. చూడండి, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ మనం వినాయకుడి దర్శనం అయిన వెంటనే పక్కకి అదే రాయి కానుకొని కనిపిస్తుంది కదా నాగలింగం. ఎంత అద్భుతంగా ఉంది చూసిరా. దీనికైతే ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే ఇక్కడ ఆ లేపాక్షుల విగ్రహాలు చెక్కే టైంలో శిల్పులు మధ్యాహ్నము భోజనానికి వచ్చిరంట. వాళ్ళ అమ్మగారు అన్నారంట వంటలు కాలేదు, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి. ఆ టైంలో వీళ్ళు వెయిట్ చేసే టైంలో చెక్కిన వంటి ఈ నాగలింగము ఇంత అద్భుతంగా చూసిరా. వాళ్ళ అమ్మ చూసి ఆశ్చర్యపోయిందంట, ఇంత టైంలో మీరు ఇంత అద్భుతంగా ఎలా చెక్కారని. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోయారంట, ఇంత బాగొచ్చింది, ఇంత టైంలో మీరు ఎలా చెక్కారని. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయిన తర్వాత కొన్ని రోజులకి దానికి దిష్టి తగిలి పగుళ్ళు వచ్చిందంట. పగుళ్ళు వచ్చినటువంటి ఈ విగ్రహాలకి ఎటువంటి పూజలు చేయరంట. అలాగే ఈ నాగలింగం గిట్ట పూజలు ఏం చేయరంట. మనం చూసుకుంటే లింగం ముందు ఖచ్చితంగా నంది ఉండాలి. ఇక్కడైతే నంది లేదు. అది మనం స్టార్టింగ్ లో చూసాం కదా 500 మీటర్లో, అక్కడైతే ఉంది. ఎక్కడ నుండి వచ్చారు మీరు? మహబూబ్ నగర్. ఎక్కడ సొంతూరు? నౌపేట్ మండల్ వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఈ పాదం, సీతమ్మదేవి పాదము. దీనికి ఒక చరిత్ర ఉంది ఈ లేపాక్షి గుడిలో. చరిత్ర ఏంటంటే ఈ పాదంలో నీళ్లు కనిపిస్తున్నాయి కదా, 365 రోజులు ఇందులో ఊరుతూనే ఉంటాయి. ఎందుకు ఊరుతాయి అంటే అప్పుడు సీతమ్మదేవిని రావణాసుడు అపహరించి తీసుకెళ్లే టైంలో రావణాసుడితోని జటాయుకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు జటాయు ఇక్కడ పడిపోతుందంట. జటాయు పడిపోయినప్పుడు సీతమ్మదేవి వచ్చి పాదం పెడుతుందంట. పాదం మోపిన తర్వాత నీళ్లు ఊరుతుంటాయంట. ఆ జటాయు నీళ్లు దాక్కుంటూ రాముడు వచ్చే వరకు బతికి ఉంటుందంట. మనకు కనిపించే ఈ శివలింగం శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన లింగం ఇది. చూడండి, గుడి లోపల మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఏమైనా పూజలు అయినప్పుడు పూజారులు హోమం చేసే ప్లేస్ ఇది. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది లేపాక్షి. మనకు కనిపిస్తుంది కదా కొండ మీద జటాయు విగ్రహం. మన ఆ పార్క్ ఉంటుంది అక్కడ, మనం వెళ్దాం పదండి. వచ్చిన వాళ్ళు ఇక్కడ జటాయు విగ్రహం ఉంది, ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంది, ఇక్కడ ఇది కూడా సందర్శించండి. బాయ్ బాయ్ లేపాక్షి.